ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక, బండి మీద తీసుకుపోయి, గిరాకీ బాగా ఉండే దూర గ్రామాలలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికే చీకటి పడుతూ ఉండటం చేత అతను ఆ రాత్రికి ఎక్కడనైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగింతామనుకున్నాడు. ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకు పోతూండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్ని నిలిపి, ఏ ఊరు, ఏం పేరు, ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు. గుమ్మడికాయల వ్యాపారి తన గొడవ అంతా చెప్పుకుని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు. దానికేం భాగ్యం, ఈ రాత్రికి మా ఇంట బస చెయ్యి అన్నాడు శరభయ్య అనే ఆ ఆసామి. ఆయన బండి విప్పించి, గుమ్మడికాయలు వసారాలో పెట్టించి, ఎడ్లకు గడ్డి, నీరు పెట్టించి, వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి, అతను పడుకునేటందుకు ఏర్పాటు చేశాడు. వ్యాపారి శరభయ్య ఆదరాన్ని మెచ్చుకుని, ప్రయాణ బడలికతో గాఢ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి, శరభయ్యకు కృతజ్ఞతగా కొన్ని గుమ్మడికాయలు ఇవ్వాలనుకున్నాడు. కాని వసారాలోకి వెళ్లి చూడగా, గుమ్మడికాయలలో సగం మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనితో శరభయ్య తనను మోసం చేశాడని వ్యాపారికి అర్థమైంది. వ్యాపారి కోపంతో, శరభయ్య, నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా? నిన్ను ధర్మాత్ముడిని అనుకున్నాను. నా గుమ్మడికాయలు దొంగిలిస్తావా అని ఆవేశంగా అడిగాడు. శరభయ్య ఏమాత్రం తగ్గకుండా, నీకు బుద్ధి ఉందా? తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా? ఛీ ఛీ, నీ వంటి వాడిని చేరదీయడం నాదే తప్పు అని కోపంగా అన్నాడు. మర్యాదగా నా గుమ్మడికాయలు నాకు ఇచ్చేసి నా దారిన నేను పోతాను అని వ్యాపారి చెప్పాడు. అప్పుడు శరభయ్య, ముందు బయటికి నడుస్తావా లేదా అంటూ వ్యాపారిపైకి వచ్చాడు. శరభయ్యతో మాట్లాడటం వృథా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండిమీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్లి అతడి మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి వ్యాపారితో, నీ గుమ్మడికాయలు దొంగిలించిన వాడు శరభయ్యే అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి శరభయ్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. శరభయ్య వచ్చి న్యాయాధికారితో, తాను నిర్దోషినని, ఈ వ్యాపారికి కిందట రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని, గుమ్మడికాయలు తన ఇంట బోలెడు ఉన్నాయని అన్నాడు. నువ్వు చెప్పినదంతా నిజమేనని నాకు తోస్తున్నది. అయినా నీవల్ల నేరం జరగలేదని నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది గదా. అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి. శరభయ్య వెళ్లాడు. అతను తిరిగి వచ్చేలోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాలవాణ్ణి, వైద్యుణ్ణి పిలిచి ఏం చెయ్యాలో వాళ్లకు రహస్యంగా చెప్పి ఉంచాడు. శరభయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు. న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి, దానయ్య, నువ్వు బాగా తెలిసినవాడివి. ఈ రెండు కాయలూ ఒకే జాతివా, వేరా? రుచి చూస్తే గాని చెప్పలేను బాబుగారు అని దానయ్య ఒక చాకు తీసి శరభయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలాగిలా తన్నుకుంటూ అరవసాగాడు. న్యాయాధికారి వైద్యుడి కేసి తిరిగి, శాస్త్రిగారు, దానయ్యకు ఏం వచ్చిందో చూడండి. సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు. వైద్యుడు శరభయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి, ఇది విషం గుమ్మడిగాదుటండి, విరుగుడు వెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్లాడు. న్యాయాధికారి శరభయ్య కేసి తిరిగి, శరభయ్య, ఇదా నువ్వు చేస్తున్న పని? విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచావా? ఇందుకు నీకేం శిక్ష వేయాలి అన్నాడు. ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో. అవి విషం గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజయ్యకనే పోదును. వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికి వేయండి అంటూ తప్పు ఒప్పేసుకున్నాడు శరభయ్య. నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు గదా, దొంగిలించిన వ్యాపారికి కాయలు ఇచ్చెయ్యి. దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపేశాడు.